మేము వద్దంటున్నామా? మేము వద్దంటున్నామండి? అబద్ధాలు చెప్పొద్దంటున్నాం. ఎందుకంటే కర్ణాటకలో మా ప్రభుత్వం ఉన్నది, నేను ప్రభుత్వం కాదు, వాస్తవంగా నేను సపోర్ట్ చేసే ప్రభుత్వం. వాళ్ళు అంతకుముందే అనౌన్స్ చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక చిల్లర ప్రచారం ఏంటంటే పాపం వాళ్ళకి తెలియక, అవగాహన లేక వాళ్ళు నాదాన్ని దుష్మనని ఇదివరకు చెప్పిన మీకు నేను. ఎందుకంటే చెప్పితే నమ్మేటట్టు ఉండాలి. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటుంది. ఇంపాసిబుల్ టాస్క్ అది. బుర్ర బద్దలు కొట్టుకున్నా చేయలేరు. వీళ్ళ ముఖ్యమంత్రి ఇప్పుడు పంజాబ్లో చేయలేక పెద్ద చిక్కులలో ఉన్నాడు. ఇక్కడ డంబాచారం కొట్టింటే ఆడ డంబాచారం కొట్టిండు. పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి, గందరగోళం జరుగుతూ ఉంది. చేయలేదు, 4 పైసలు లేవని చేతులు ఎత్తేసిండు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా నా సలహాను తీసుకున్నాడు. ఆయన సార్ మేము ప్రకటించినవి ఏం చేయాలంటే నాట్ పాసిబుల్ ఎట్ ఆల్, ఒకసారి చేయలేరు, విడతల వారికి చేయాల్సిందే, గత్యంతరం లేదని చెప్పినాం. అదే పని అక్కడ కూడా జరిగింది. కర్ణాటకలో జరిగింది కూడా విడతల వారే, ఏకకాలంలో చేయలేరు. ఎందుకంటే మీకు సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ దట్ ఈస్. మన రాష్ట్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రానికి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం, ఇది మనం తీసుకునే మార్కెట్ బారోయింగ్స్ ఏమో లోన్ మాఫీ చేయలేము. ప్రతి బారోయింగ్కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ సంస్థలు ఒప్పుకోవు, మనకు బారోయింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఒప్పుకోవు, దే డిజగ్రీ. కాబట్టి మీకు వచ్చే దీని నుంచి మీరు చేయాలి, ఏ రాష్ట్రమైనా కూడా. తెలంగాణ రాష్ట్రానికి నికరంగా టంచన్గా ఫస్ట్ తారీఖు వచ్చే ఆదాయం ఎంత అంటే 10,500 crores వస్తుంది. ఈ 10,500 2 లక్షలు రుణమాఫీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆపద మొక్కులు మొక్కినట్టు 2 విషయాలు చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు చెప్పారు మేము 2 లక్షలు చేస్తామని. మేము అప్పటికే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 1 lakh మాఫీ చెప్పినాం మేము, అప్ టు 1 lakh అని. వాళ్ళు వచ్చి దాన్ని నలిఫై చేయాలని 2 lakhs చెప్పి ఇదే రాహుల్ గాంధీ ప్రకటించిన పాపం, వాళ్ళని పట్టించుకోలేదు జనం. ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడుతున్నారు, ఏకకాలంలో చేస్తామని పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఇంపాసిబుల్. 10,500 కోట్లు వచ్చే దాంట్లో నువ్వు ఒకటిసారి 2 లక్షల కోట్లు వేయాలంటే ఆల్మోస్ట్ 1 year స్తంభించాలి గవర్నమెంట్, ఇంకేం చేయకుండా. ఏం ఆపుతారు మీరు? పెన్షన్లు ఆపుతారా? శాలరీస్ ఆపుతారా? ఫీజు రియంబర్స్మెంట్ ఆపుతారా? ఎట్లా, ఏ పద్ధతిలో ఇస్తారు మీరు? మీరు ఇచ్చే రేషన్ బియ్యం ఆపుతారా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్? యూ హావ్ టు క్లారిఫై టు ద పీపుల్. 10 నెలలు అసలు 11 నెలలు ఏం చేయదు ఇంకా, అది సాధ్యమయ్యే పని కాదు. రెండోది కూడా మోసం చెప్తున్నారు వీళ్ళు క్లారిఫై చేయాలి. ఎస్, ఐఎమ్ డిమాండింగ్ యాజ్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. నిరుద్యోగ భృతి అంటున్నారు. ఏం భృతి ఇస్తారండి మీరు? నిరుద్యోగులు అంటే ఎవరండి? దాని క్రైటీరియా ఏంటి? ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది లెక్క ఉందా మీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్తారా? చెప్పాలి మీరు, మీకు నిజాయితీ ఉంటే. ఎంతమంది నిరుద్యోగులకు ఇస్తారో చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. పాలిటెక్నిక్ పాస్ అయిన నిరుద్యోగ, ఐటీఐని పాస్ అయిన నిరుద్యోగ, డిగ్రీ నిరుద్యోగ, పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగ, ఎవరు నిరుద్యోగం అంటే ఎవరు? మీ దృష్టి వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ నిరుద్యోగి? ఫస్ట్ క్లారిఫై దట్. 2 things you have to clarify: who is నిరుద్యోగి in the state, number 1. Second thing, you have to clarify ఎన్ని లక్షల మంది వాళ్ళ సంఖ్య. Yes, how many? What is the number? What is the financial bearing? దానికి అయ్యే ఖర్చు ఎంత? మీరు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు చెప్పాలి. ఎన్నికలలో ఆపద మొక్కులు మొక్కినట్టు ఎడాపెడా చెప్తామంటే జరిగే పని కాదు. అక్కడ చెప్పకూడదు, బాధ్యత గల వాళ్ళు చెప్పకూడదు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు డాక్రా రుణాలు మాఫీ చేస్తారని ప్రకటించారు. ఇక్కడ నా మీద చాలా బొత్తిడి పెట్టారు మా పార్టీలో కొందరు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులు ప్రకటించాను, నేను ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పినాం. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఇంపాసిబుల్ టాస్క్, చాలా చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, అయ్యే పని కాదని చెప్పి నేను ప్రకటించలేదు. మేము చెప్పిన రైతు రుణమాఫీ 4 విడతలలో చేస్తామని చెప్పినాం, కరెక్ట్ 4 విడతలలో చేసినాం. మేము క్లియర్డ్ ఇట్. కాబట్టి 2 విషయాలు తప్పులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దే హ్యావ్ టు క్లారిఫై. మేము కూడా నిలదీస్తాం, రేపు వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం, అడుగుతాం ఖచ్చితంగా. నిరుద్యోగి, హూ ఈజ్ నిరుద్యోగి? ఫస్ట్ డిఫైన్ దట్. సంఖ్య ఎంత? ఎస్ ప్లీజ్. ప్రకటిస్తామండి. మీరు చూడండి కదా, అంతే చెప్తే ఏం మాత్రం ఉన్నదండి.
అంత చెప్తే మజా ఏముందబ్బా. పార్టీగా నేను చెప్తున్నా, సెప్టెంబర్లో అభ్యర్థులను ప్రకటించేస్తాం. విల్ సర్టన్లీ డూ దట్. రెండు రాష్ట్రాల్లో కూడా మీ యొక్క స్టేట్మెంట్ మీద అందరూ పబ్లిక్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఈ రోజు. దేని విషయాలండి? మళ్ళీ ముందెత్తు ఎక్కడదా బాబు? 6 months బొకేలో ఎప్పుడు ఎన్నిక జరిగినది ముందెత్తు కిందకి రాదబ్బా. ఇట్ కెనాట్ బి సేడ్. ఐ సే దేర్ ఇస్ ఎ రూల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ కూడా ఉంది. వాళ్ళు టర్మ్ ఎక్స్టెండ్ చేయలేరు. ఎలక్షన్ కమిషన్ లేని పవర్ ఏంటంటే దే కెనాట్ ఎక్స్టెండ్ ది టర్మ్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్. కానీ డెఫినెట్గా ఈ 6 months లోపల ఎలక్షన్ క్లబ్ చేసి పెట్టేస్తారు. కాబట్టి ఈ జోన్లో ఇక ముందస్తనే ఇష్యూ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. వెన్ ఎవర్ ఎలక్షన్ కమ్స్, ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు కదా. I am not an astrologer. How can I say that? How can you ask me that question? I have no thinking yet. I am only very busy on declaring the candidates. సరే, ఎవరైతే అనుకునే వాళ్ళు అనుకుంటారు, దానికి మాకు ఎవరి వ్యూ వాళ్ళది. మేము పార్లమెంటును భయంకరంగా రావు, తొందరపడదు. ఐ విల్ ఆన్సర్ యూ. డోంట్ బి యాంగ్జియస్. మేము దాదాపు ఒక 16 రోజులు కేశవరావు ఎక్కడ ఉన్నది నా పక్కకు సభను స్తంభింపు చేసినాం. మా కారణంగా నడవలే హౌస్. అది రాళ్ళు తప్పాలనుకుని కొడతారా? గట్టి కొట్లాడు అంటే ఇప్పుడు టీడీ పోలీసు అని గట్టి కొట్లాడుతున్నట్లు లెక్కన మీ దృష్టిలో ప్రత్యేక హోదా కోసం అంతకన్నా ఎక్కువ సీరియస్ కొట్లాడినాం మేము. వీ హ్యావ్ స్టార్ట్ ద హౌస్ లిటరలీ. పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండే ప్రొసీజర్లో వి ఫాట్ వెరీ వెల్. దాదాపు ఒక 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. దాంట్లో కొన్ని క్లియర్ చేసినారు, ఇంకా కొన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అటు వాళ్ళు కూడా కొట్లాడుతారు, మేము కూడా కొట్లాడతాం. దట్ ఇస్ ద రీజన్ వీ హ్యావ్ పాస్డ్ ద రిజల్యూషన్ టుడే రిమైండింగ్ ది గవర్నమెంట్ దట్ 5 సంవత్సరాలు మీ టర్మ్ కంప్లీట్ కావాల్సి వస్తుంది. ఇది మీకే సిగ్గుచ్చేయడం అని చెప్పిన మన లాస్ట్ టైం నా విజిట్లో కూడా చెప్పిన. ఇట్ విల్ బి అన్ ఇన్సల్ట్ ఆన్ టు యూ దట్ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ యువర్ టర్మ్ బట్ యు ఆర్ యెట్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఇది సిగ్గుచేటు చేయండి అని చెప్పినాం. వీ నెవర్ మిన్స్డ్ ద వర్డ్స్ టు సే. ఎస్ మిస్టర్ రాహుల్. 100% అండి. మా నితీష్ కుమార్ ఫోన్ చేసి అడిగండి, మేము సపోర్ట్ చేసినాం. వాట్ రాంగ్? వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? వై ఆర్ యూ కన్ఫ్యూజ్ అన్నెసెసరీలీ? వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. ఓ ప్రాంతీయ పార్టీగా మాకు అవకాశం వచ్చింది, దయచేసి మీరు సపోర్ట్ చేయమని అడిగినారు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ పార్టీ విచ్ హెస్ రిక్వెస్టెడ్ మీ. నోబడీ బాదర్. మమ్మల్ని కాంగ్రెస్ అడగలేదు, ఇంకా ఎవరు అడగలేదు మమ్మల్ని. ఒకడే ఒక వ్యక్తి అడిగిండు, ఒక పార్టీ వాళ్ళు ఎవరైతే తెలుస్తున్నారో. యాజ్ ఎ కట్టసి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. మిస్టర్ నితీష్ కుమార్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఈ స్టేట్ మీకు అవసరం పడ్డప్పుడు మేము కూడా చేస్తామన్నాడు ఆయన. ఇట్స్ ఎ కట్టసి. టుమారో ఇట్ మే హ్యాపెన్. హూ సేస్? ఈజ్ ఏ బిగ్ పార్టీ ఇన్ బీహార్. So there was a time when you said all the sitting MLAs will be nominated again to contest the post. Is that your stance right now? 100%. Don't confuse. If there are going to be any changes, they will be very, very minimal, negligible. Very minimal. I stand by it. I still stand by it. Because we have abundant clarity, brother. We have no confusion. మీరు చేయమంటారా? అసెంబ్లీ నేను రద్దు చేయడం నీకు చెప్తాను. నువ్వు కూడా ఇన్నోసెంట్ కానీ నిజంగానే రద్దు చేసే పరిస్థితి నీకు చెప్పి చేస్తారా? నాకు అర్థం కాదు. మంత్రివర్గం ఉన్న సభ్యులకే తెలియదు రద్దు చేసేది ఉంటే నీకెట్లా చెప్తారా నువ్వు అమాయకుని? దేని గురించి అండి?